నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇంకా ఈరోజైతే ఉదయాన్నే 4 గంటలకే లేచాను. ఎర్లీగా లేచేసి ఇంకా ఇంటి ముందు ఊడ్చేసాను. ఊడ్చేసి ఇల్లు తుడిచేసాను. తుడిచేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసిన తర్వాత ఇంకా కింద పువ్వులు కోసుకోవడానికి అయితే వెళ్ళాను. పువ్వులు కోసుకొని వచ్చిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళాను. ఇంకా ఇల్లు తొడవకముందే కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా ఉదయాన్నే ఇంకా స్టాండ్లో గిన్నెలన్నీ ఉండిపోయాయి కదా, ఇంకా అవన్నీ కూడా తీసేసి నీట్గా అయితే సెల్ఫ్లో అయితే పెట్టేస్తున్నానండి. ఎక్కడెక్కడ పెట్టేస్తే ఏంటంటే మనకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏది ఎక్కడ ఉంటుందో త్వరగా తీసేసుకోవచ్చు. అన్ని స్టాండ్లో ఉండడం వల్ల కూడా మనకి హడావుడైపోతుంది, ఎక్కడ ఉన్నాయో అని అనేసి. అందుకనేసి మొత్తం కూడాను సెల్ఫ్లో అయితే పెట్టేస్తున్నాను మొత్తం కూడాను. అవన్నీ ముందు రోజు నైట్ కడిగిన గిన్నెలు ఇంకా తెల్లవారి ఆరిపోతాయి కదా, ఇంకా అనేసి ఇంకా సెల్ఫ్లో అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా బియ్యం అయితే కడిగేస్తూ ఉన్నాను. ఇంకా ఉదయాన్నే నైవేద్యం అయితే చేసేద్దాంలో కొంచెం దద్దోజనం అనేసి బియ్యం అయితే కడుగుతున్నాను. బియ్యం కడిగేసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. ఇంకా ఈరోజు అయితే గురు పౌర్ణమి కదండి, ఇంకా అందుకనేసి ఇంకా బాబా గారికి నైవేద్యం అయితే దద్దోజనము చేసేద్దాంలే అనేసి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా పవిత్రమైన రోజు అండి. ఇంకా ఈ ఒక్క రోజు కనుక వెంకటేశ్వర స్వామిని, సాయిబాబాని పూజిస్తే అసలు మన జీవితంలో తిరుగులేని అదృష్టం అయితే ఉంటుందండి. నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం అయితే చేయడు. నా జీవితంలో నేనైతే పెళ్ళిన తర్వాత కూడా ఒకసారి అయితే షిరిడి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత కూడా నాకు నా జీవితం అయితే చాలా మంచిగానే ఉంది. ఎప్పుడు ఏ ఇబ్బంది అయితే రాలేదు. అందుకనేసి నేను ఇంకా ప్రతి గురువారం కూడాను బాబాని అయితే కొలుస్తానండి. ఇంక ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశాను. ఈ ఒక్కరోజు పూజ మంచిగా చేసుకొని గుడికి వెళ్తే అసలు మనకి ఎటువంటి చెడు అనేది ఉండదు. ఇంకా ఉదయాన్నే టీవీలో సుప్రభాతం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఉదయం నాకు ప్రతిరోజు కూడా టీవీలో అలా సుప్రభాతం పెట్టుకునే అలవాటు. ఇంకా బయట అయితే వర్షం పడుతుంది బాగా. ఇంకా నేనైతే ఇంకా సుప్రభాతం అయితే పెట్టేసి డోర్ ఓపెన్ చేశాను. తెల్లవారిపోయింది ఇంకా అప్పటికి. ఇంకా సరే అనేసి ఇంకా పెరుగు కూడా బయట పెట్టేశాను. ఇంకా మీగడైతే వచ్చేస్తుంది. ఇంకా మీగడైతే తీసేసి ఒక గిన్నెలు అయితే వేసేద్దాము, ఒకరోజు అయితే వెన్న చేసేద్దాంలే అనేసి ఇంకా మీగడైతే పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా రైస్ అన్నం అయితే పక్క స్టవ్ మీద పెట్టేసి ఇంకా రవ కేసరి అయితే చేసేద్దాము అని కళాయి పెట్టేశాను. కళాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసాను. వేసిన తర్వాత కొంచెం ఉప్మా రవ్వ అయితే వేసాను. ఇంకా నెయ్యిలో కొంచెం ఉప్మా రవ్వ అయితే వేసి బాగా అది మంచి రంగు వచ్చేంత వరకు కూడా బాగా వేయించాలి. ఆ రవ్వ వేగుతుంటే కొంచెం మనకు కూడా మంచి రవ్వ వేగినంత మంచి వాసన అయితే వస్తుందండి. అప్పటి వరకు కూడా వేయించుకోవాలి. ఇంకా రవ్వ అయితే వేగిపోయింది. ఇంకా పక్కనైతే పక్క గిన్నెలోకి అయితే సర్వ్ చేశాను. కొంచెం జీడిపప్పులు అయితే వేయించుదామని ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసాను. నెయ్యి వేసిన తర్వాత కొంచెం నెయ్యిలో జీడిపప్పులు అయితే వేస్తున్నాను. ఇంకా అవి కూడా వేగిపోతే ఇంకా రవ కేసరి అయితే రెడీ చేస్తాను. అవి కూడా వేగిపోయాయి. ఇంకా అవి కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా 2 గ్లాసులు వాటర్ అయితే పోస్తాను. ఇంకా పోసిన నీళ్ళు బాగా మరిగిపోయాయి. కొంచెం యాలకుల పొడి అయితే వేసాను. ఇంకా యాలక్కాయలు కొట్టేస్తే ఇత్తనాలు మధ్యలో తగులుతాయని మా పిల్లలు తినరు. ఇంకా అందుకనేసి ఇంకా యాలక్కాయల పొడి అయితే వేసాను. ఇంకా నీళ్ళు బాగా మరిగిపోయిన తర్వాత ఇంక ఉప్మా రవ్వ అయితే వేసేసి ఇంకా బాగా తిప్పేస్తున్నాను. ఇంక రవ్వ కూడా బాగా ఉడికిపోయింది. బాగా ఉండలు లేకుండా బాగా తిప్పేస్తున్నాను. బాగా ఉండలు లేకుండా బాగా ఉడికిపోవాలండి. బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం పంచదార అయితే వేస్తున్నాను.
ఇంకా నా దగ్గర ఫుడ్ కలర్ అయితే లేదండి వేయడానికి, ఇంకా అందుకనేసి ఇంకా నార్మల్గానే చేశాను. ఇంకా అది అలా రవ్వ అలా వేగుతూ ఉంటుంది. ఇంక ఈలోపు అందులో కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేసుకుంటూ బాగుంటుందండి. ఇంకా అందుకనేసి ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసేసి ఇంకా రెడీ చేసాను. ఇంకా అయిపోయిన తర్వాత కొంచెం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు ఉంటే ఇంకా అవి కూడా వేసాను. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా ఈలోపు అన్నం అయితే ఉడికిపోయింది. కొంచెం గిన్నెలో అయితే తీసి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇంకా దానిమ్మలు అయితే ఒలిచేద్దాంలే అనేసి ఇంకా దానిమ్మకాయలు అయితే ఒలుస్తున్నాను. ఇంకా దద్దోజనంలోకి బాబా గారికి నైవేద్యంగా కావాలి, అలాగే పిల్లలకి స్నాక్స్ కూడా కావాలి కదా బాక్సుల్లోకి అనేసి దానిమ్మకాయ అయితే ఒలిచి పెట్టేస్తున్నాను. పిల్లలకి రోజు ఈవినింగ్ ఏదో ఒకటి స్నాక్స్ పెట్టాలి కదండి. ఇంకా పెరుగన్నం పెట్టేసి దానిమ్మిత్తులు వేసేసిన అన్నం అయితే తినేసి వచ్చేస్తారు పెరుగన్నము. అందుకనేసి ఇంకా మా పిల్లలకైతే ఇంక దద్దోజనంలోకి వేసేసి పెట్టేద్దాంలే అనేసి ఇంకా దానిమ్మకాయ అయితే ఒలుస్తూ ఉన్నాను. ఒలిచేసాను. ఒక కాయ అయితే ఒలిచానండి ఫాస్ట్గాను. అక్కడికి టైం అయిపోతుంది పిల్లలకి అనేసి ఇంకా ఒలిచేసాను. ఇంకా ఒలిచేసిన తర్వాత ఇంకొంచెం ముందుగా అన్నం అయితే ఆరబెట్టాను కదా, ఇంకా ఆరబెట్టిన అన్నంలో కొంచెము సాల్ట్ అయితే కలిపేస్తున్నాను. అన్నం ఆరిపోయిన తర్వాత కొంచెం పెరుగు అయితే వేసేసి బాగా కలిపేసాను. కొంచెమే కలిపానండి. ఇంకా దేవుడి దగ్గర నైవేద్యానికి ఇంకా మా పిల్లలకి కొంచెం బాక్సులు కూడా కట్టాలి కదా, అందుకనేసి ఇంకొంచెం అయితే కలిపాను. కొంచెం సాల్ట్ అయితే వేసాను. ఇంకా ఈరోజు మా పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇదేనండి. ఇంకా కొంచెము ఇందాక కొంచెము రవ్వకి అది ఉప్మా రవ్వతో స్వీట్ అయితే చేశాను కదా, ఇంకా అది కొంచెం ఇది కొంచెం పెట్టేద్దాంలో బాక్స్కి అనేసి చేస్తున్నాను. ఇంక ఈరోజు లంచ్ బాక్సులకి అయితే మా పిల్లలకైతే ఇంకా అదే పెట్టేస్తాను. ఇంకా దద్దోజనంలోకి పోపు అయితే పెట్టేస్తున్నాను. కొంచెం నెయ్యి అయితే వేసేసి ఇంకా ముందుగా పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, బాగా వేగాలి. పచ్చిశనగపప్పు మినపప్పు బాగా వేగిపోయిన తర్వాత కొంచెం ఆవాలు అయితే వేసాను. అవి కూడా వేగిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసాను. కొంచెం రెండు ఎండుమిర్చి అయితే వేసేసి కొంచెం కరివేపాకు అయితే వేయాలి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసాను. కరివేపాకు కూడా బాగా వేగిపోయింది. వేగిపోయిన తర్వాత అన్నంలో అయితే కలిపేస్తున్నాను. దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. దాంట్లో కొంచెం దానిమ్మ గింజలు అయితే వేసాను. ఇంకా స్వామివారికి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది. దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయింది కదా అనేసి ఇంకా పూజ గదిలో ముందుగా పూజ సామాన్లన్నీ నీట్గా తోముకొని ఇంకా పువ్వులు మొత్తం పెట్టేసేసి ఇంకా ప్రసాదాలు అయితే పెట్టేసేసి ఇంకా పూజ అయితే చేసేసాను. పూజ చేసిన తర్వాత ఇంకా మా పిల్లల్ని అయితే ఇంకా రెడీ చేయాలి. ఇంకా మా పిల్లల్ని రెడీ చేసేసి ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేయాలి. సరే ఇంక ఈలోపు గోంగూర చట్నీ అయితే చేసేద్దాంలే అనేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి మాకు కావాలి కదా, ఇంకా అందుకనేసి గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. గోంగూర కూడా మొత్తం వేగిపోయింది. ఇంకా అదైతే మిక్సీ అయితే పట్టేసి పోపు అయితే పెట్టేస్తున్నాను. కొంచెము పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు అయితే వేసి కొంచెం ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఇంకా మిక్సీ పట్టుకున్న గోంగూర అయితే ఇంకా పోపులో అయితే వేస్తాను. ఇంకా అది కూడా కొంచెం ఆయిల్లో బాగా మగ్గిపోవాలి.
కొంచెం ఆయిల్లో మగ్గిపోవాలి. ఇంకా మిక్సీ పెట్టేటప్పుడు సాల్ట్ వేయటం మర్చిపోయానండి. ఇంకా అందుకనేసి ఇంక ఇప్పుడు పోపులో అయితే సాల్ట్ వేసేసాను. ఇంకా గోంగూర అయితే రెడీ అయిపోయింది. పచ్చడి ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందండి. గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. గోంగూర అంటే అందరికీ ఇష్టమే. ఇంకా నేనైతే ఇంకా మిక్సీ పట్టింది ఇంకా ఒక గిన్నెలో అయితే వేసేస్తున్నాను. గిన్నెలో వేసేసిన తర్వాత ఇంకా అన్నీ కూడాను షింకులో వేసేసి ఇంకా స్టవ్ అయితే మొత్తం నీట్గాను క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ ఉదయాన్నే ఒకసారి అయితే క్లీన్ చేసేసాను. ఇంక ఇప్పుడు మళ్ళీ నూనె మరకలు అవి ఇవి చిటుకులు అవి పడుతూ ఉంటాయి కదా వంట చేసేటప్పుడు. ఇంకా అందుకనేసి ఇంకా మళ్ళీ కూడాను ఇంకెలాగో పని అయిపోయింది కదా అనేసి ఇంకా మళ్ళీ కూడాను పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా క్లీన్ అయితే చేస్తున్నాను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే వంటగది నీట్గా ఉంటుందండి. ఇంక లేకపోతే జిడ్డుగా అలానే ఉండిపోతుంది. అందుకనేసి ఇంకా నేనైతే వంట చేసిన ప్రతిసారి కూడాను క్లీన్ అయితే చేస్తుంటాను. ఇంకా బయట వర్షం అయితే బాగా పడుతుందని ఇంకా మా వారు రెయిన్ కోట్ కోసం అయితే వచ్చారు. ఇంకా మా బాబుని స్కూల్కి తీసుకెళ్ళాలి కదా. ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం స్టవ్ మొత్తం నీట్గా తుడిచేసాను. తుడిచేసిన తర్వాత గిన్నెలు అయితే ఉన్నాయి. ఇంకా గిన్నెలు కూడాను ఇంకొకసారి క్లీన్ చేసేస్తున్నాను. ఫాస్ట్గా చేసేస్తున్నాను. మా బాబు అయితే స్కూల్కి వెళ్ళాడులే కానీ ఇంకా మా పాప అయితే స్కూల్కి వెళ్ళలేదు. ఇంకా మా పాప 9 గంటలకి స్కూలు, మా బాబు అయితే 8కే వెళ్ళిపోయాడు. ఇంకా మా పాప అయితే తినేసిందిలే కానీ ఇంకా తనను కూడా స్కూల్కి అయితే రెడీ చేయాలి. అందుకనేసి ఇంకా టైం ఉంది కదా మా పాపకి అనేసి ఇంకా షింక్లో గిన్నెలు అయితే ఫాస్ట్గా చేసేస్తున్నాను, కడిగేస్తున్నాను. గిన్నెలు కడిగేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయాలి. బయట అయితే వర్షం పడుతుంది కానీ ఇంకా అలా వర్షం పడుతుందని మనం ఎన్ని రోజులు అలా ఉంటాము. ఇంకా అందుకనేసి ఇంకా కిందనే వేసేద్దాంలే బాల్కనీలో అనేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. మా పిల్లల టవళ్ళు మావి అన్ని బట్టలు మొత్తం కూడా ఇంకా పిల్లల బట్టలు అయితే సరుకు నీళ్ళలో నానబెట్టేసేసి వేస్తాను. ఎందుకంటే చిన్నపిల్లల మురికి ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఇంకా అది అలా తిరుగుతూ ఉంటుంది. ఇంక ఈలోపు వేరే పని అయితే చేసుకోవచ్చులే అనేసి ఇంకా ముందుగా బట్టలు అయితే మిషన్లో వేస్తున్నాను. మామూలుగా అయితే నేను రోజు మార్చి రోజు వేస్తానండి బట్టలు. ఇంకా మొన్నటి వరకు అంటే బాగా కొంచెం ఎండ బాగా కాస్తుంది కాబట్టి ఇంకా మేడపైన వేసి 1 గంట 2 గంటల నుంచి మడత పెట్టుకునేదాన్ని. ఇంక ఇప్పుడు ఈరోజు కిందనే వేయాలి. ఇంకా బట్టలు వేసిన తర్వాత ఇంకా మా పాపని అయితే స్కూల్కి అయితే రెడీ చేయాలి. ఇంకా మా పాప చూడండి ఎలా ఏడుస్తుందో, నాకు స్కూల్ యూనిఫామ్ వద్దు, నేను గౌన్ అయితే వేసుకుంటాను అని ఇంకా మా పాప అయితే ఏడుస్తుంది. ఇంకా నేను చిన్నగా ఇలాగా చెప్పేసి మా పాపనైతే స్కూల్కి అయితే రెడీ చేస్తున్నా. స్కూల్ యూనిఫామ్ నచ్చలేదంట మా పాపకి. ఇంకా అందుకనేసి ఏడుస్తూ ఉంది. నేనేమో వద్దులే అనేసి ఇంకా వేసుకోవద్దులే అనేసి ఇంకా నేనైతే నార్మల్ ఫ్రాకే వేసేసి ఇంకా మా పాపనైతే స్కూల్కి అయితే రెడీ చేస్తున్నా. వాళ్ళకి ఏది నచ్చితే అదే కదండి మనం చేయాలి. వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారన్నది కాదు, స్కూల్కి వెళ్తున్నారా లేదా అన్నదే ఇంపార్టెంట్. సరే ఒకరోజు అంటే మొన్నటి వరకు నార్మల్గానే వెళ్ళింది. నిన్న స్కూల్ యూనిఫామ్ అయితే ఇచ్చారు. ఇంకా సడన్గా యూనిఫామ్ వేసుకోమంటే వేసుకోరు కదా పిల్లలు. ఇంకా అందుకనేసి సరే వద్దులేమ్మా అనేసి ఇంకా నార్మల్ గౌన్ అయితే వేసేసి ఇంకా అదైతే పక్కన పెట్టేస్తాను. ఇంకా ఉదయం మా పాప 6 గంటలకు లేచి వచ్చి ఇంక బయట హాల్లో అయితే పడుకుంది. ఇంకా అందుకని ఇంకా అక్కడ అలాగా బెడ్షీట్ అయితే ఉండిపోయింది. ఇంకా మా పాపకైతే జుట్టు లేదులే కానీ గులాబీ పువ్వు అయితే పెట్టాలంట. ఇంకా అందుకనేసి ఇంకా సన్నని పక్క పిన్నేసి అయితే తీసుకొచ్చేసి ఇంకా అక్కడ పువ్వు అయితే పెట్టిస్తున్నాను. మా పాప కొంచెము విభూది అయితే పెడుతున్నాను. ఇంకా ఫైనల్గా మా పాపని అయితే స్కూల్కి అయితే రెడీ చేశాను. ఇంకా రెడీ చేసిన తర్వాత ఇంకా ఎలాగో టైం ఉంది కదా అనేసి ఇంకా దుప్పటైతే మడత పెడుతున్నాను. ఎక్కడెక్కడ పెట్టేసేసి ఇంకా నీట్గా చేసేస్తే ఇంకా మనకు కూడా పని తొందరగా అయిపోతుంది కదా. ఇంకా అందుకనేసి దుప్పటి మడత పెట్టిన తర్వాత ఇంకా బెడ్షీట్ అయితే ఇది ఇచ్చేసి నీట్గా వేసేస్తున్నాం. ఉదయాన్నే పిల్లలు తొక్కుతారు కదా. ఇంక ఇప్పుడు ఎలాగో స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంకా దుమ్ము కూడా ఏమీ ఉండదు అనేసి ఇంకా ఇది ఇచ్చేసాను.
బెడ్షీట్ కూడా వేసేసిన తర్వాత మా పాపని అయితే స్కూల్ దగ్గర అయితే దింపడానికి మా వారు అయితే వెళ్ళారు. ఇంకా ఈలోపు నేనైతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా అయిపోయిన తర్వాత బయట బాల్కనీలో బట్టలు అయితే బయట ఇంకా బాల్కనీలో రాడ్ల మీద అయితే వేసేస్తున్నాను. ఇంకా మా పిల్లలు చిన్నవి కదా, అందుకని ఇంకా అక్కడ ఒక తీగ అయితే కట్టేసాము. ఇంకా ఆ తీగ మీద అయితే వేసేస్తున్నాను చిన్నవి కూడా. బాగా ఎండ కాస్తే బట్టలు ఆరిపోతాయండి. ఇంకా కానీ కింద వేస్తే అంటే ఎంత డ్రై వేసినా పైన ఆరినట్టు కింద ఆరవు కదా బట్టలు అయితే. ఇంకా వర్షాకాలం వస్తే తప్పదు కదా, ఇంకా బట్టల పైన వేసుకోలేము, కిందనే వేయాలి. సరే ఇంకా ఒక రోజు కాకపోయినా రేపటి రోజుకైనా ఆరిపోతాయి కదా అనేసి ఇంకా బట్టలు అయితే వేస్తున్నాను. ఇంకా పిల్లల బట్టలు కదా, ఇంకా ఉదయం ఒక జత సాయంత్రం ఒక జత ఇస్తూ ఉంటారు. పిల్లల బట్టలు అయితే ఎక్కువ వచ్చేస్తుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.